శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో ఎలా జరిగిందో తెలుసా? ధనాయిక సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోర్ డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. భూతశుద్ధి వివాహంతో ఒక్కటి అయ్యారు. ఇంతకీ భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? డిసెంబర్ 1న కథానాయిక సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నీడిమోరు పెళ్లి చేసుకున్నారు. ఈ జంట కోయంబత్తూరులోని ఈషా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. భూతశుద్ధి వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు హిందీ బుల్లితెర జంట వరుణ్ జైన్, గియోమానిక్ జంట సైతం భూతశుద్ధి వివాహం చేసుకుంది. ఈ వివాహాలు ఎక్కడ జరుగుతాయి? అసలు భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి అనేది తెలుసుకోండి. లింగభైరవి ఆలయంలో సద్గురు స్థాపించిన కేంద్రంలో, తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఈషా ఫౌండేషన్కు సద్గురు స్థాపించారు. మన భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలలో అదొకటి. ఎక్కువ శాతం మంది యోగా నేర్చుకునేందుకు, మానసిక ప్రశాంతతకు అక్కడికి వెళ్తారు. ఈషా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో లింగభైరవి ఆలయం ఉంది. భైరవి మాతను సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ ఆలయం భూతశుద్ధి వివాహాలకు ప్రసిద్ధి. ఈరోజు డిసెంబర్ 1న సమంత వివాహం సైతం ఆ ఆలయంలో జరిగింది. భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత పెళ్లి తర్వాత భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి అని ప్రజల్లో చర్చ మొదలైంది. ఇది ఒక పురాతన వివాహ ఆచారం, యోగ సాంప్రదాయం నుంచి వచ్చింది. సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఈ వివాహాలను నిర్వహిస్తుంది. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు పంచభూతాలు తెలుసు కదా. పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే భూతశుద్ధి వివాహం. ఈ క్రతువులో వధూవరులు దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తారు. స్త్రీ పురుషుల మధ్య మానసికంగా, భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని లక్ష్యం. ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన భౌతిక బంధాన్ని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అతీతంగా, ప్రాణ మరణ భయాలకు, ఆందోళనకు దూరంగా, భావోద్వేగ ఆలోచనలకు తావు లేకుండా లింగ భైరవి అనుగ్రహంతో నిర్వహించే వివాహ కృతువు భూతశుద్ధి వివాహం. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లేదా ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో ఈ వివాహ కృతువు నిర్వహిస్తారు. సమంత వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సామాన్యులు సైతం ఈ పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.